హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అర్హత కలిగిన రైతు సోదరుల కోసం ఇవాళ ఒక అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21వ విడతగా 2,000 రూపాయలు విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. సో దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్లో ఎకరానికి 6,000 రూపాయలు, వానాకాలంలో కూడా 6,000 రూపాయల చొప్పున మొత్తంగా 12,000 రూపాయలు అయితే ఇస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు అయితే ఇస్తుంది. అంటే సంవత్సరానికి మొత్తం 18,000 రూపాయలు ఒక ఎకరం భూమి ఉన్న రైతుకు వస్తాయి. సో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ పైసలు ఎప్పుడు జమ అవుతాయి, ఎవరికి జమ అవుతాయి, ఎవరికి రావు, అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, రైతులకు సంబంధించి టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో పిఎం కిసాన్ లేదా రైతు భరోసా డబ్బులు రావాలంటే మనం 2 ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చేయాలి. మొదటిది ఈకేవైసీ పూర్తి చేయాలి. రెండవది ఆధార్ను బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయాలి. ముందుగా ఈకేవైసీ గురించి మాట్లాడితే ఇది మీరు ఇంట్లో కూర్చొని చేయొచ్చు. పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఫోన్కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఈకేవైసీ అయిందా లేదా అనేది వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో చేయడం కష్టంగా అనిపిస్తే మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి. అక్కడ ఆధార్ నెంబర్ చెబితే వారు మీ వేలి ముద్రతో ఈకేవైసీ చెక్ చేసి పూర్తి చేస్తారు. సో ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఈకేవైసీ లేకపోతే పిఎం కిసాన్ లేదా రైతు భరోసా పైసలు మీ అకౌంట్లోకి రావు. ఇప్పుడు రెండవది ఆధార్ లింకింగ్. మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో అలాగే ఆధార్లో ఉన్న ఫోన్ నెంబర్ బ్యాంక్కి లింక్ అయి ఉండాలి. బ్యాంక్కి వెళ్ళి నా ఆధార్ లింక్ చేయండి అని అడగండి. లేకపోతే కొత్తగా పోస్ట్ ఆఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ అన్ని వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. మరో ముఖ్యమైన విషయం, ఆధార్ కార్డులో ఉన్నవారు పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరుతో సరిపోలాలి. పేర్లు తేడా ఉంటే ప్రభుత్వం పైసలు జమ చెయ్యదు. సో అది రిజెక్ట్ అయ్యి తిరిగి వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు 20 విడతల పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చాయి. ఇప్పుడు 21వ విడత 2,000 రూపాయలు ఈ నెల చివరి వారంలో జమ కాబోతున్నాయి. అంటే అక్టోబర్ 31వ తేదీ వచ్చే లోపు విడుదల చేస్తారు. సో గత విడతలు మిస్ అయినా కూడా రైతులకు ఈసారి అన్ని పైసలు ఒకేసారి జమ కావచ్చు. ఇక తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పైసలు కూడా త్వరలో ఇవ్వబోతుంది. ఎవరైతే ఇంకా రైతు భరోసా పథకానికి అప్లై చేయలేదో వాళ్ళు వెంటనే అప్లై చేయండి. భూమి వివరాలు, పేర్లు, రికార్డులు ఏమైనా తప్పుగా ఉంటే సరి చేసుకోండి. ఇవన్నీ కూడా అప్డేట్గా ఉంచితే మీకు పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా 2 పథకాల ద్వారా కూడా డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. సో మరి ఇంకో మంచి వార్త, రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాలను కూడా అందిస్తుంది. కాబట్టి మీ పంటలకు ఏమైనా నష్టం జరిగినా ఈ పథకాల ద్వారా కూడా డబ్బులు పొందవచ్చు. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. సో అప్డేట్ అవుతూ ఉంటే ఒక్క పైసా కూడా మిస్ అవ్వదు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.